హలో అండి అందరికి వెల్కమ్ టు సిరి పరిచయం. ఈరోజైతే అలెక్యా చిట్టి పికిల్స్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఎన్నో పచ్చళ్ళు ఎన్నో వెబ్సైట్స్ ఉండంగానే నేను ఎందుకు అలెక్యా చిట్టి పికిల్స్ చూస్ చేసుకున్నాను అంటే నా ఫేవరెట్ కాంబో ఉంది. అది కూడా గోంగూర చికెన్ పికిల్. నాకు చాలా అంటే చాలా ఇష్టము. పికిలే కాదు, గోంగూర చికెన్ కర్రీ అన్నా కానీ చాలా ఇష్టము. ఆ ఆప్షన్ అయితే వీళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాము. చిల్లీ పౌడర్ గార్లిక్ సంథింగ్ సంథింగ్ అని ఉంది. బెస్ట్ బిఫోర్ 3 మంత్స్ అనే ఉంది. కానీ నాకు ఇది 1 వీక్‌లోనే అయిపోతది. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటేనే రొయ్యలకి ఫేమస్ కదా! నరాలక్క. సో, అందుకని చేశాను. నాకు ఇది కూడా నచ్చుద్ది. రొయ్యలు కూడా నేను పెద్దగా ఎప్పుడు తినలేదు. స్మెల్ అయితే నాకైతే చాలా బాగొస్తుంది. చూద్దాం ఎట్లా ఉందనేది. ఫస్ట్ రొయ్య పికిల్ కట్ చేద్దాము. సరే ఇది ప్రాన్స్ పికెల్. ఇందులో అయితే ఎక్కువ ఆయిల్ ఉంది. పీసెస్ గ్రేవీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ గోంగూర చికెన్ పికెల్లో మాత్రం ఆయిల్ చాలా తక్కువ ఉంది. అంటే ఉండాల్సిన దానికంటే తక్కువే ఉంది. ఇదిగోండి ప్రాన్స్ పికెల్, గోంగూర చికెన్ మై ఫేవరెట్. దీనికోసమే ఆర్డర్ పెట్టా. చూద్దాము టేస్ట్ చేసి. ఇప్పుడైతే మనము టేస్ట్ చేద్దాము. ఆయిల్ అయితే ఎక్కువ ఉంది రొయ్య పికిల్లో. మీరే చూస్తున్నారు కదా. చికెన్లో పర్వాలేదు, గోంగూరలో టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే నువ్వులు ఎక్కువ తగులుతుంది. ఇప్పుడు వచ్చేసాము అసలైన ఘట్టానికి. రొయ్య చికెన్ గోంగూర నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఒక్కసారి దగ్గరికి పెట్టినా చూడండి. పర్లేదు కదా ఈ మాత్రం ఇచ్చారంటే. కాకపోతే గోంగూర ఎక్కువ ఉంది అనిపిస్తుంది, కానీ ముక్కలు కూడా ప్యాకెట్లో చూసినప్పుడు ఎక్కువ గోంగూర ఉంది అనిపించింది. బయటికి తీసాక ముక్కలు కూడా ఉన్నాయి. పర్లేదు, అన్నంలో కూడా బాగా ఈజీగానే కలిసిపోతుంది. కొంచెం కారం. కారం ఉందా? అయ్యో, కారం ఉందామా లేదా? నేను పికిల్ తింటున్నా, కానీ అది కూడా చాలా వర్త్. మనకి మధ్య మధ్యలో ఆయిల్ టేస్ట్ కూడా తెలుస్తుంది. కాకపోతే గోంగూర పులుపు అనేది ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపిస్తుంది. ముక్క మాత్రం మెత్తగా ఉంది, బాగుంది, తినేటట్టుంది. నేనైతే హాఫ్ కిలో తీసుకున్నా. రొయ్య వచ్చి 1000 పడింది, ఇది వచ్చి 900 పడింది. ఓవరాల్గా వచ్చి నాకు 2250 అయ్యింది అనమాట, విత్ డెలివరీ చార్జెస్ కూడా. మొత్తం తినేస్తాను. నాకైతే నచ్చింది. చెప్పా కదా, అందరికి ఒకలాగా, అందరికి ఒకే టేస్టీ బడ్స్ ఉండవు కదా. సో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. నాకు పర్సనల్గా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నా మనీకి అయితే వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే అనుకుంటాము ఆ 1000 రూపాయలకి ఏముంది, మనం కేజీ 2-3 కేజీలు తెచ్చుకొని ఇంట్లో చేసేసుకోవచ్చు అని. చేసుకోవచ్చు 2-3 కేజీలు, కన్నా మనం అదొక్కటే లెక్కేస్తాము. దానికి పడ్డ నూనె, మసాలాలు, వాళ్ళ కష్టం. దేన్నైనా అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు, కానీ వాళ్ళ కష్టాన్ని అండర్ ఎస్టిమేట్ గైస్, నేను కూరలు ఎక్కువ తింటాను. అలా అని అది ఎంత కారం ఉన్నా ఎంత ఎట్లా ఉన్నా కానీ నాకు నిండుగా లేకపోతే నాకు ముద్ద దిగదు.
సో కారం ఉన్నా కానీ తినాల్సిందే. స్పైసెస్ కూడా అన్ని లెవెల్గానే ఉన్నాయి. తిన్నంగా స్పైసెస్ తెలుస్తున్నాయి. గోంగూరలో మాత్రం కొంచెం పులుపు ఎక్కువ ఉంటే బాగుండేది ఇంకా. కాకపోతే నేనైతే ఇదే ఫస్ట్ టైము టేస్ట్ చేయటము. దగ్గర చికెన్ మెత్తగానే ఉంది. చికెన్ పీస్ అయితే చాలా మెత్తగా ఉంది. తినడానికి సరిపోతుంది. అంటే మరీ మెత్తగా కాదు, నమిలేటట్టు సరిపోతుంది. నేనైతే వస్తున్న నెగటివిటీని చూసి చాలా వరస్ట్ ఉంటదేమో అనుకున్నా టేస్ట్. కానీ నెగటివిటీకి ఆ టేస్ట్‌కి అయితే సంబంధం లేదు. తినొచ్చు. కాస్ట్‌కి తగ్గ టేస్ట్ ఉందా అంటే మరీ నెగటివిటీలో ఉన్నంత వరస్ట్ అయితే లేదు. కాకపోతే కాస్ట్‌కి తగ్గ టేస్ట్ అయితే ఇంకా పెంచొచ్చు. గోంగూర పికిల్‌లో అయితే పులుపు కావాలి. రొయ్య పికిల్‌లో మాత్రం నువ్వుల డామినేషన్ ఎక్కువగుంది. కానీ గోంగూర చికెన్‌లో గానీ ప్లస్ రొయ్యలో గానీ ముక్కలు మాత్రం మంచిగా టేస్టీగా ఉన్నాయి. చికెన్ టేస్ట్ కానీ ప్రాన్స్ టేస్ట్ కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకొక 2 కుదిరితే ముక్కలే కామెంట్ కొంచెం. చేయండి.